ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో ఊటలను గురించి కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ సహాయం మూలముగా వివరించడానికి ప్రభువు కృప చూపినందుకు ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు ఓపికతోనూ సహనముతోనూ ఈ వర్తమానములను వింటూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడాలని, ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని మీలో ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రభువు మిమ్ములను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక ఆత్మీయ విషయములను మనము తెలుసుకొని మన జీవితమునకు ఏది అవసరమై ఉన్నవో, ఏవి ప్రాముఖ్యమైనవో వాటిని మనము అనుసరించి నడిచినప్పుడు నిశ్చయముగా మన ప్రభువుతో పాటు పరలోక రాజ్యములో మనమందరము కూడా ఉండబోవచ్చు ఉన్నాం. ఒకవేళ ఎవరైనా క్రొత్తగా ఈ వర్తమానములను వింటూ ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక జీవితములో ఎదగాలని వాంఛ ఉన్నట్లయితే ఖచ్చితముగా మరి వర్తమానములను పూర్తిగా వినండి. ఆధ్యాత్మిక జీవితములో బలం పొందండి. మరి దేవుని రాకడకు మీరు కూడా సిద్ధపడాలనేదే దేవుని ఉద్దేశమైనది. లోకములో ఇంకనూ ఎంతోమంది రక్షణ లేని వారు మనము చూస్తూ ఉన్నాము. వారందరి నిమిత్తముగా ప్రభు సన్నిధిలో విన్నపించి విజ్ఞాపన చేస్తూ వారి యొక్క రక్షణ కొరకు మన వంతు ప్రభు సన్నిధిలో ప్రార్థించే హృదయములుగా ఉండాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో 7 విధములైన ఊటలను గురించి మనము గమనించాము కదా. మరి ఆ 7 విధములైన ఊటలలో మొదటి ఊట రక్షణ ఊట, రెండవదిగా జీవజలము ఊట, మూడవదిగా జీవధారలనియు, నాలుగవదిగా కన్నీటి ఊటనియు, ఐదవదిగా ఊట యొద్ద ఫలించడి కొమ్మ, ఆరవదిగా యాకోబు ఊట అని ఇలా 6 ఊటలను గురించి వాక్య ఆధారములను బట్టి కొన్ని ఆత్మీయ విషయములను నేను మీకు తెలియజేయగలిగాను. మరి ఈ రోజుల్లో మన జీవితాలలో అనేక సందర్భములలో కొన్ని ఊటలనేవి ఆగిపోవడానికి గల కారణములు మనలో దేవునికి ఇష్టము లేని క్రియలు కొన్ని ఉన్నందువలన వాటిని మనము కొనసాగించలేని వారముగా ఉంటున్నాం. మరి ఎందరో భక్తుల యొక్క జీవితాలలో పూర్వకాలములలో వారు ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ, మరి ప్రభు సన్నిధిలో స్తుతులు అర్పించుచు మరి వారందరూ కూడా అనేకుల యొక్క రక్షణ కొరకు పాటుపడుతూ వచ్చారు. మరి ఈ రోజుల్లో ఈ క్రైస్తవ మార్గములో కొనసాగుతున్నటువంటి మనము ఇంకా ఎంత వైరాగ్యముగా అనేకుల యొక్క రక్షణ కొరకు మనం పాటుపడాలో ఒక్కసారి మనము నిదానించి ఆలోచించాలి. మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతున్న వారమందరము మన కుటుంబ జీవితాలు కానివ్వండి, వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, మనం చేసే ఉద్యోగ స్థలములలో కానివ్వండి, ఎక్కడ ఉన్నప్పటికీ సమాధానము మనము కాపాడుకోవాలి. మన సమాధానాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఇతరుల ఎడల దేవుని సమాధానమును గురించి మనము ప్రకటించగలుగుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన యొక్క సమాధానాన్ని పాడు చేసేటువంటి క్రియలు, కార్యములు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ మన సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకములో ఆయన బ్రతికిన దినములలో ప్రజలకు ఆయన తెలియజేసిన మాటలు ఏమిటంటే, లోకం ఇవ్వలేనటువంటి సమాధానము, లోకం ఇవ్వలేనటువంటి సంతోషం నేను మీకు ఇస్తున్నానని చెప్పి ఆయన మనకు తన నోటి మాటల ద్వారా బయలుపరిచిన సందర్భాలు
మరి దేవుని వాక్యములో నుండి గమనించగలుగుతూ ఉన్నాం. మరి మన కుటుంబ జీవితాలలో ప్రాముఖ్యముగా వ్యక్తిగతముగా మనము సమాధానము కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మరి ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనమందరము కూడా సమాధానము కాపాడుకుంటూ రావాలి. లోకములో అసమాధానములనేవి చాలా కనబడుతూ ఉన్నాయి. ఎంతోమంది కుటుంబ జీవితాలలో సమాధానం లేని వారుగా మారుతూ ఉన్నారు. మరి దేవుని పిల్లలకు ఒక గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే సమాధానము. సమాధానము లేని ప్రాంతాలలో బ్రతుకుచున్న దేవుని బిడ్డలందరూ కూడా ఒక సమాధానము కాపాడుకుంటూ మరి దేవుని నామమును మహిమపరిచే వారముగా ఉండాలి. మరి దేవుని స్తుతించే వారముగాను, దేవుని మహిమపరిచే వారముగాను, ప్రభు మన ఎడల చేసిన అద్భుత కార్యములను గురించి మనం అధికముగా మనము ఘనపరిచే వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా ఈ ఊటలన్నీ కూడా మరలా తిరిగి నూతనపరచబడుతూ ఉంటాయి. చివరిగా కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా చెప్పి ఈ ఊటలను గురించి ఈ రోజుతో ఈ సబ్జెక్ట్ అనేది ముగించబడుతూ ఉన్నది. కనుక మరలా మరొక క్రొత్త సబ్జెక్టు కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దానిని కూడా దేవుడు బయలుపరిచినట్లయితే త్వరలోనే మీ ముందుకి మరి ఆ కొత్త అంశముతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. పరిశుద్ధ లేఖనములలో 36వ కీర్తన 9వ వచనములో మనం గమనించినప్పుడు 36వ కీర్తన 9వ వచనములో మనం చూసినట్లయితే, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని చెప్పి వాక్యములో మనం చదువుగా విన్నాం. ఈ మాటలు ఒకవేళ ఆ జీవజలములలోనూ లేకుంటే జీవధారలలోనూ ఒకవేళ మీకు ముందుగా ఈ మాటలు ఒకవేళ చెప్పి ఉండవచ్చు. మరొకసారి కూడా నేను క్లుప్తముగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నామని చెప్పి కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. మన ప్రభు యొద్ద జీవపు ఊట కలదు. ఆయన జీవమునకు అధిపతి. మరి నాసికారంధ్రములలో ఆయన జీవవాయువు ఊదగా మనుషుడు జీవ ఆత్మ ఆయను అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ఈ జీవపు ఊట అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలుగు చేయబడుతూ ఉన్నది. కనుకనే సామెతల గ్రంథములో ఇదే మాటను గురించి సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినట్లయితే, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును అని చెప్పబడుతూ ఉన్నది. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. జ్ఞానుల యొక్క ఉపదేశం అనేది ఒక జీవపు ఊటలాగా కనబడుతూ ఉన్నది. ఈ జ్ఞానులు ఎవరు? నా ప్రియ దేవుని జనమా, ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే సొలొమోను రాస్తున్నటువంటి ఈ మాటలలో జ్ఞానము కలిగిన వ్యక్తిగా, అంటే అందరిలో కల్లా సొలొమోను ఒక గొప్ప జ్ఞాని, జ్ఞానము కలిగిన వాడుగా తన పరిపాలన అనేది కొనసాగిస్తూ వచ్చాడు. అయినను ఇటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి చివరి దశలో మనము గమనించినట్లయితే అతని జీవితంలో పతనం అనేది మొదలైన అనేక స్త్రీలు సొలొమోను యొక్క హృదయమును మరి దేవుని నుండి తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అని చెప్పినట్లుగా, మరి ఈ జీవపు ఊట అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే సూచన. ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానోపదేశములు చేయగా ప్రతి మనుషుని జీవితంలో ఒక జీవపు ఊట అనేది కలుగు చేయబడుతూ ఉన్నది. మరి మనలో ఎంతమంది మన ఆధ్యాత్మిక జీవితాలలో కొన్ని సందర్భాల్లో జ్ఞానుల యొక్క ఉపదేశములను తృణీకరించే వారముగా మారుతూ ఉంటాం. ఆ ఉపదేశములను త్రోసివేసే వారముగా ఉంటున్నాం. మరి జ్ఞానుల యొక్క ఉపదేశం అనేది
వారి యొక్క బోధనలనేవి మరణ పాశములలో నుండి విడిపించును అని చెప్పబడుతున్నట్లుగానే ప్రతి దేవుని బిడ్డల యొక్క జీవితాలలో దేవుని లేఖనములను పరిశీలించి పరిశోధన చేస్తూ ఆ వాక్యానుసారముగా నడుచుకుంటూ ఉన్నప్పుడు మరణ పాశములలో నుండి మనము విడిపించబడువారమై ఉన్నాము. నేటి దేవుని పిల్లలకు మరణ పాశములలో నుండి విడుదల పొందాలనే వాంఛ కలిగి ఉండాలి. అనేకులు మరణ బంధకముల చేత బంధించబడుతూ ఉన్నారు. అనేకులు సాతాను యొక్క బంధకములలో కట్టబడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభు వారు తాను నోటి నుండి బయలుపడిన ప్రతి మాట కూడా మరణ పాశములలో నుండి నరులను విడిపించగలిగిన సత్య సువార్త వాక్కులై ఉన్నవి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 27వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించునని చెప్పి మరొక చోట కూడా తెలియచేయబడుతూ ఉన్నది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని ఆశ్రయముగా మనం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో మనం ఎప్పుడైతే ప్రభువును మాత్రము నమ్మి ఈ జీవితాన్ని కొనసాగించగలమో మనకు కలిగిన ప్రతి మరణ పాశములలో నుండి విడుదల పొందగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని జనమ, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఒకవేళ మరణ బంధకముల చేత కట్టబడుతూ ఉన్నారా? ఆ మరణ బంధకములలో నుండి విడుదల పొందడానికి జీవపు ఊట అనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఊటగా కనబడుతూ ఉన్నాడు. ఆ ఊట మనలను పాపముల నుండి విడిపిస్తూ ఉన్నది, మరణ బంధకములలో నుండి విడిపిస్తూ ఉన్నది, మరణ పాశములలో నుండి మనలను విడిపించి నిత్య రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉన్నది. అలాగే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో మీరు గమనించండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును అని చెప్పబడుతున్నది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచన వాక్యములు. మరి ఆ కాలములోని జకర్యా ద్వారా ప్రవచింపబడిన ఈ ప్రవచన కార్యములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రాముఖ్యముగా నేను చెప్పవలసిన కార్యం ఏమిటంటే జీవపు ఊట. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సూచనగా ఉన్నది. ఆయన నోటి నుండి వచ్చిన మాటలన్నీ కూడా మనలను మరణ బంధకములలో నుండి పాపముల నుండి విడిపించగలుగుతూ ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క మాటల మీద మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆ మాటల ద్వారా మనం విడుదల పొందగలుగుతూ ఉన్నాం. నేడు అనేక కుటుంబాలలో విడుదల లేని వారుగా ఉంటున్నారు. సమాజంలో బంధకాల చేత కట్టబడిన వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అనేకుల యొక్క జీవితాలలో పోరాటములతో నిండుకొని ఉన్నారు. వ్యక్తిగత కార్యములను వారు విడుదల లేని బ్రతుకులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి వారందరూ నశించిపోవుట మరి దేవుని చిత్తమేనా? అలా కాదు కదా. మరి దేవుని బిడలమైన మనము మన వంతు అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలను చేసేవారముగాను మనము జీవపు ఊట అనగా జ్ఞానుల యొక్క ఉపదేశం అనేది మనం ఆలకించినప్పుడు నిశ్చయముగా మరణ పాశములలో నుండి విడుదల పొందేవారముగా ఉంటున్నాము. దేవుడు మనకిచ్చిన ఉపదేశములు, దేవుడు మనకిచ్చిన బోధలు ఎంతో అద్భుతమైనవిగా ఉంటున్నాయి. మరి చివరి దినాలలో దేవుని సన్నిధిలో పాలు పొందుతున్న మనమందరము కూడా ఒక జీవపు ఊటలాగా మనం మార్చబడదాం. మనమే ఒక జీవపు ఊటలాగా మార్చబడుట కొరకు మన వంతు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన ద్వారా ఇతర ప్రాంతాలు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. మన ద్వారా ఇతర జీవితాలలో ఒక గొప్ప మార్పు కలుగుతూ ఉంటుంది. మనము దేవుని బిడలమని చెప్పి ఇతరుల మనలను గురించి సాక్ష్యం ఇచ్చే ఒక రీతిలో మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మనము ప్రభు సన్నిధిలో
యోగ్యులంగా కనబడగలము. నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఒక మార్పు కలగాలని ఈ వర్తమానములు మీకు అందిస్తూ ఉన్నాను. మనమందరము కూడా ఒక జీవపు ఊటలాగా మనం మారి ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు నిశ్చయముగా ఒక దినమందు యేసు ప్రభువుతో పాటు పరలోకమందు మనం కనబడబోతూ ఉన్నాం. అందు నిమిత్తముగా మన ప్రాణము ఆత్మ దేహాన్ని ప్రభువుకు అప్పగించి మరి శుద్ధీకరింపబడుతూ మనము పరిశుద్ధులముగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభువారు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మనము కూడా ఆయన రాకడలో కొనిపోబడినట్లుగాను రూపాంతరము చెందినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు మనలందరికీ సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. 7 విధములైన ఊటలను గురించి ఆత్మీయ సత్యములను మీరు బోధించారు. చివరిగా చెప్పబడిన ఈ జీవపు ఊటను గురించి కూడా క్లుప్తముగా కొన్ని మాటలు మీరు మాకు బోధించారు. మరి వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తున్నాం. బోధించుచున్న నేను కూడా ప్రభు భ్రష్టుడు నవ్వకుండానట్లు నన్ను కాపాడు. వింటున్న ప్రతి బిడలు కూడా ప్రభు భ్రష్టత్వములో నుండి విడుదల పొంది ప్రభు మీరు ఆకడకు సిద్ధపడులాగన సహాయము చేయగలరని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి, ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడండి. ప్రభు రాకడకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి. మిమ్మలను మీ కుటుంబాలను ప్రభువు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.